వేములవాడలో వార్డు సభలలో సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి మున్సిపల్ చైర్మన్ రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డిఎస్పి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 18వ వార్డులో వార్డు సభ నిర్వహించుకోవడం గౌరవ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో. మరి యొక్క కార్యక్రమానికి నాతో పాటు గౌరవ డిఎస్పీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ఇన్కమ్ కౌన్సిల్ సభ్యులతో పాటు వార్డ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఆర్పీ గారు, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులకు మరియు సోదరులకు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి డిఎస్పీ గారు కానీ, కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ కానీ, మరి మనకు ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలు, మనము ఎట్లా ఉండాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, మరి వర్షాభావ సూచన కానీ, ఇతరత్ర చెత్తపై కానీ, మరి జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలపై గౌరవ డిఎస్పీ గారు చెప్పడం, మరి వాటిని మనం అందరం ఖచ్చితంగా మన ఇంట్లో మన కొడుకో ఇంకొకరికో దోస్తు అయినంటే అది మైండ్ దాకా వస్తుంది. కాకపోతే దాన్ని అరికట్టగలసిన బాధ్యత చూసిరంటే చెప్పండి, దాన్ని మీకు వీరాలు గోప్యంగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఎట్లాంటి అవసరాలను కూడా మేము మా నాయకత్వంలో, గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మొన్నటి రోజున కొంతమందికి ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ చీర ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మరి శాసనసభ్యుల గారి నాయకత్వం వేములపట్నం ఇప్పటికే 9,000 చీరలు ఇచ్చాం. మరి ఇప్పుడు కూడా మరొక 8,000-9,000 మందికి చీరలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే మరి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఇచ్చే నీళ్ళంగా చీర ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 1,000,000 మంది మహిళలకు 1,000,000 చీరలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఒక ఆకుపచ్చ రంగుతో పాటు మరి ఇంకా 2 రంగులు కలిపి 3 రంగులతో కూడినటువంటి చీరలు కూడా రాబోయే రోజుల్లో 1,000,000 మంది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది, ప్రతిసారి 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి మీరందరూ గ్రూప్లలో చేరండి. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ను అందరూ అందుకొని మరి ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మరొకసారి ఈ వార్డు సభను ఇంత గొప్పగా నిర్వహించినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఆర్పీ గారు, అదేవిధంగా వార్డు ఆఫీసర్స్కి అందరికీ ధన్యవాదాలు. వార్డు ప్రజానికానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు ఏ శ్రీనివాసు. నేను వేములవాడ డిఎస్పీగా ఇటీవల రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక మనకు కార్యక్రమాలు ప్రకటించడం జరుగుతుంది. సీఎం గారి పర్యవేక్షణలో గౌరవ వేములవాడ ఎమ్మెల్యే గారు, విప్ గారు శ్రీ ఆది శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో మన ముఖ్య అతిథి అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది 18వ వార్డులో. ఈ చక్కటి ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పౌరులందరూ కూడా పేరు పేరున పోలీసు వ్యవస్థ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాము క్షేమాలు చూడాల్సిన బాధ్యత చెప్పిండు. మూడోది డ్రగ్స్ గురించి చెప్పిండు. డ్రగ్స్ అంటే ఏంటిది? ఇవాళ రేపు గంజాయి చాక్లెట్ల రూపంలో వస్తుంది. ఇంతకుముందు గంజాయి అంటే ఎట్లా, పెద్ద సుట్టలో చొప్పించి వాళ్ళు తాగేటోళ్ళు, అది ముసలోళ్ళు తాగేటోళ్ళు. అయితే ఇప్పుడు అట్లా లేదు. చిన్నపిల్లలు కూడా చాక్లెట్ల రూపంలో తాగుతున్నారు, సిగరెట్లలో పెట్టి తాగుతున్నారు, రకరకాలుగా తాగుతున్నారు. లేకుంటే ఆయిల్ రూపంలో కూడా వస్తుంది ఇవాళ రేపు. కాబట్టి మన ఇంట్లో పిల్లగాడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు రోజుగా దినంలో కూడా వాడు నిద్రపోయినట్టు చూస్తున్నా, దోస్తుల దగ్గర పోయి వచ్చినా కానీ కొద్దిగా డ్రౌజీగా తాగినట్టు కనపడ్డా కానీ ఏదో ప్రమాదం ఉందనే గుర్తించాలి. మనకు తెలియకుండా అనేక విషయాలు బయట జరుగుతున్నాయి.
కాబట్టి ఈ విషయాలలో మీరు జాగ్రత్తతో ఉంటారని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా